హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికే. ఈరోజు అయితే కందిపప్పు అండ్ ఎర్ర తోటకూర రెండింటి కాంబినేషన్లో ఒక కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది ఎర్ర తోటకూరలో చాలా పోషక విలువలు ఉంటాయండి. ఇది మాత్రం ఎక్కడన్నా దొరికినప్పుడు తెచ్చేసుకొని హ్యాపీగా వండుకుంటే మన హెల్త్ మన చేతిలో ఉన్నట్టే. సో ఇదైతే ఎలా చేయాలో ఇప్పుడు వంట ప్రాసెస్లోకి అయితే వెళ్ళాము. కందిపప్పు తీసుకున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ కర్రీ ఎప్పుడు చేసినా కూడా మా ఇంట్లో అసలు కర్రీ మిగలదు. సో చూస్తారు కదా, ఎర్ర తోటకూరని ముందుగా అయితే ఇవన్నీ కట్ చేసి అయితే పప్పును నీట్గా వాష్ చేసుకొని టమాటా ఒకటే వేస్తున్నా, మరీ ఎక్కువ అయితే వేయట్లేదు, మీరు మీ ఇష్టం ఎన్నైనా వేసుకోండి. టమాటా, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, ఇవన్నీ ఆనియన్స్ అయితే ముందుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పప్పు, కొంచెము పసుపు అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వేసి అయితే నేను విజిల్స్ పెడతాను ఎవ్రీ టైము. తోటకూర మాత్రం సపరేట్ ఎలా వేస్తానో ముందు వీడియోలో చూసేద్దరు. కానీ అయితే చిన్నప్పుడు మా పొలంలో అయితే ఇది బాగా దొరుకుతుండే, ఎర్ర తోటకూర దొరుకుతుండే, మరి తోటకూర కూడా దొరుకుతుండే. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేస్తాం కదా, మనం పప్పులో యాడ్ చేసుకుందాం. వేసేసుకొని వాటర్ కూడా మంచిగా క్వాంటిటీ చూసి వేసుకోండి, పప్పుకు తగ్గట్టు. మనం ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంతే వేసుకోవాలని నేను చెప్పలేను, ఎందుకంటే మన ఇంట్లో ఎంత ఉన్నారు, ఎంత తింటాం అనేది మనకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మీరు వేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి వేసాను, కానీ కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నా, కొద్దిగా వేసి వేయనట్టుగా పసుపు. ఇది మాత్రం మంచిగా మనం పప్పునైతే ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం. పప్పుకి ఒకసారి మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకొని విజిల్స్ అయితే పెట్టేద్దాం. ఆ లోపు మన తోట కూడా రెడీగా ఉంది కదా, దాన్ని అయితే చిన్నగా కట్ చేసుకునే లోపు ఈ పప్పు కూడా మనకు కుక్ అయిపోతుంది. సో ఒక పని అయ్యేలోపు ఇంకొక పని షేర్ చేసుకుంటే బాగుంటుంది. అయితే చెప్పాను కదా, చిన్నప్పుడు చాలా వరకు అయితే ఇది మా బావి దగ్గర దొరుకుతుండే. ఒక బేషన్ తట్టడంత ఏరుకొస్తే ఒక మీడియం చిన్న కటోర, అంటే ఒక టిఫిన్ అంత అవుతుండే, అంత ఉడికి ఇంత అవుతుండే, అసలు ఒక దమెల్ని అయిపోతుండే అనమాట. అట్లా ఇప్పుడు పప్పునైతే కుక్కర్లో పెట్టేసాం కదా, పొయ్యి పైన పెట్టేసాము. ఒక 3 విజిల్స్ వచ్చేలోపు లోపు మనం ఈ ఎర్ర తోటకూరని చిన్నగా, కాడలు కూడా అస్సలు వేస్ట్ చేయొద్దు, చాలా పోషక విలువలు ఉంటాయి. ఆకుకూరలు ఏదైనా కూడా బెస్ట్ అనే చెప్పాలి, కాకపోతే ఎర్ర తోటకూర రేర్గా దొరుకుద్ది. ఇట్లా వచ్చిందంటే అట్లా అయిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ చాలా వరకు ఇది కొంతమంది తినరు, కానీ ఇది చాలా చాలా మంచిది మన వంటికి. సో ఇవైతే మనం మంచిగా చిన్నగా కట్ చేసి పెట్టేసుకుందాము. ఇది కట్ చేసేలోపు మనకు పప్పు కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఎక్కువ కాడలు అయితే తుంచేయకండి. మీకు ఒక విషయం తెలుసా, కాడలతో కూడా పులుసు పెడతారంట. నేను విన్నాను కానీ ఇప్పుడు పెట్టలేదు. నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటున్నా. సో ఇక చూస్తారు కదా, నేను అసలు కాడలు మనం కట్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి వాటి, కానీ ఉడికినప్పుడు మాత్రం చాలా స్మూత్ అయిపోతాయి. ఇది నేను పప్పులో ఎలా యాడ్ చేస్తానో చూసేద్దరు. కానీ ఇదైతే మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాము. మా అమ్మ చిన్నప్పుడు చాలా బాగా చేస్తుండే, అసలు ఉడకబెట్టి పప్పు గుత్తితో ఇలా రుబ్బి ఈజీగా వండుతుండే. అందరం ఎంత హెల్తీ ఫుడ్ తినేవాళ్ళం అప్పుడు, ఇప్పుడు కావాలన్నా దొరకదు. సో ఇదంతా మనము కట్ చేసి అయితే పెట్టేసుకున్నాం కదా, ఇది ఒకసారి మంచిగా నీట్గా కడిగేసి పెట్టేసుకుందాము. ఆకుకూరని మంచిగానే కడుక్కోండి, ఎందుకంటే ఎక్కడన్నా చిన్న రాళ్ళు అవి ఉన్నాయనుకో పరిశ్రమలో పడతాం, కాబట్టి నీట్గా అయితే కడిగి పెట్టేసుకుందాము. చూస్తారు కదా, ఒక 2-3 టైమ్స్ నేను మంచిగా వాష్ చేశాను. ఇది పక్కన పెట్టేసుకొని దాంట్లో కావాల్సిన ఎండుమిరపకాయలు, వెల్లిపాయలు అండ్ కరివేపాకు ఇవన్నీ అయితే మనం రెడీ చేసి పెట్టేసుకుందాము. ఆలోపు మనకు పప్పు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇది పోపుకి రెడీ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాం కదా, పప్పు అయితే రెడీ అయిపోయింది. మనకు స్మూత్గా కుక్కర్ మూత వెళ్ళాలంటే మాత్రం ఒక మగ్గుతో వాటర్ అయినా వేయండి, లేదంటే ట్యాప్ కింద పెట్టేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకున్నాము. మినిమం వేసుకోండి, మరీ ఓవర్గా కూడా అవసరం లేదు, చూసి వేసుకోండి పప్పుకు తగ్గట్టుగా. చూసారు కదా, ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సింగ్ ఉన్నాయన్నమాట, నేను కొద్దిగా వేసేస్తున్నాను, మీరు కూడా వేసేసుకోండి. సో ఇదన్నమాట. ఇంకో పసుపు కూడా కొద్దిగా పడుద్ది, మనం అప్పుడు కొంచెం వేసాం కదా. ఇంకా ఇవైతే కొద్దిగా చిదుపుకోవాలి, డైరెక్ట్ వేయొద్దు, మొహం మీద జిల్లుతాయి. వెల్లుల్లిపాయలు ఏ కర్రీలో వేసినా, పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ ఎనీ కర్రీలో వేసినా కూడా చాలా బెనిఫిట్స్ అబ్బా, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా జలుబు అది ఉన్నా కూడా మోస్ట్లీ మనకు మంచిదే వెల్లుల్లిపాయలు. మీరు కూడా డెఫినెట్గా యాడ్ చేసుకోండి, ఏ కర్రీలో వేసుకున్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇవి వేసాం కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇది పోపు అయిన తర్వాత ఆలోపు మనము పప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒకసారి మెదుపుకొని పెట్టేసుకోండి. ఇప్పుడైతే
మాడిపోతుంది కదా, ఎక్కువగా కూడా మాడనీయద్దు. కరివేపాకు మొత్తం అన్నీ వేసేసుకొని అవి కొంచెం పోపు వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకోండి, చాలా చిటపటలాడుతుంది. చూసి చేసుకోండి, ఎందుకంటే మొహం మీద పడుతుంది ఒక పెద్ద పరిశాను. సో ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా, చూసి వేసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్లో కూడా యాడ్ చేశాను కదా, మీరు మీ కర్రీ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు పప్పును యాడ్ చేసుకుందాము. ఆల్మోస్ట్ ఇప్పుడు పప్పుచారు అయిపోయినట్టే, అంటే పప్పు కర్రీ అయిపోయినట్టే. దీంట్లో మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తున్నామంటే తోటకూర యాడ్ చేస్తున్నాము. కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఇట్లా చేసుకుంటే తినాలనిపిస్తుంది మనకు. మరీ గట్టిగా కూడా చేసుకుంటే ఈ ఎండకి గట్టి గట్టి కూరలు అంత హెల్త్కి కూడా మంచిది కాదు. ఇప్పుడు ఎర్రతోట కూర ఉంది కదా, ఇది దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్లో మన తోటకూర మొత్తం పప్పులో మెల్ట్ అయిపోతుంది. అది మనందరికీ తెలుసు కదా. ఒక ఆవిరిలో మన ఆకుకూరలన్నీ ఇవి సపరేట్గా ఉడకబెట్టడం లేకపోతే వేడి నీళ్ళలో వేసి తినడం అలా ఏం చేయదు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఏమైతే ఆకుకూరలో ఉంటాయో మన హెల్త్కి సంబంధించి అవన్నీ వేస్టేజ్లో వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ఏ నీళ్ళలో వేయద్దు, డైరెక్ట్ నేను పప్పులోనే వేస్తున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. మనకి హెల్త్కి కావాల్సింది అదే కదా. మనం ముందుగానే వేడి వాటర్లో ఉడకబెట్టడం అలా చేస్తే ఇంకా ఆకుకూరల్లో ఏముండదు, అన్ని వేడి వాటర్లో వెళ్ళిపోద్ది. కాబట్టి ఇలా కడిగి డైరెక్ట్ నేను పప్పులో యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, అస్సలు ఉండదండి పప్పు మా ఇంట్లో అయితే. మీరు కూడా డెఫినెట్గా ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం అనుకో, పప్పులో మొత్తం ఆకుకూర మగ్గిపోతుంది. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఎర్రతోట కూర ఇలాగే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ కంపల్సరీ చేయండి. చాలా సింపుల్ ఈజీ రెసిపీ, మంచి హెల్త్కి సంబంధించింది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. ఇది ఒక 2 మినిట్స్ మనం మగ్గించుకున్నాం అనుకో, ఆకుకూర మొత్తం కుక్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకుందాం. హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకోండి. మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచి తీస్తే చూసారు కదా, ఆల్మోస్ట్ ఆకుకూర అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుంటే చూసారు కదా, ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీడియంలో కట్ చేయడమే ఎక్కువ ఆకుకూరని. ఇంకా అంతకంటే చిన్న కట్ చేయాలంటే ఇక మన వల్ల చేయి తెగుద్ది. సో ఇలా కట్ చేసుకొని పప్పులో వేసుకున్నారనుకో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన కాడలతో సహా హ్యాపీగా అన్నంలో నంచుకొని తినేయచ్చు. 2 మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఒకే టమాటా వేసాను. ఆ టమాటా అసలు ఎక్కడుందో కూడా కనిపించట్లేదు. ఎంత సూపర్గా ఉందంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఒకసారి మెదుపుకున్నారనుకో మన ఉడికిన తోటకూర ఏదైతే ఉందో అది పప్పులో మొత్తం కలిసిపోతుంది అనమాట. ఉప్పు అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. అన్నీ బరాబర్ సరిపోయింది. వేడి మీద మనకు సాల్ట్ అంత తెలియదు. సో మీరు ఇంకొకసారి చూసారు కదా, అప్పటికిప్పటికి చిక్క పడిపోయింది మొత్తం. ఇంకా బంద్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా పప్పు కంప్లీట్. చూసారు కదా, తోటకూర మొత్తం ఉడికిపోయింది. ఫైనల్గా అయితే పప్పు అయిపోయింది. మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తారు కదా పప్పు ఎంత క్యూట్గా న్యాచురల్గా ఉందో. సో ఇదనమాట, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ సజెషన్స్ చేయాలనిపిస్తే మాత్రం మెసేజ్ కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.